ఈసారి భారీ వర్షాలు కురిస్తే నగర శివారు ప్రాంతాలకు ముప్పు తప్పదా? నత్తనడకన సాగుతున్న నాలాల పూడికతీత పనులే దానికి కారణమా? నిధులు లేకపోవడంతోనే పనులు నెమ్మదిగా సాగుతున్నాయా? పనుల చాపెల్లో అధికారుల నిర్లక్ష్యం ఉందా? భారీ వర్షాలు కురిస్తే నగర శివార్లకు ముప్పేనా? నత్తనడకన నాలాల పూడికతీత పనులు, అసంపూర్ణంగా పనులు చేస్తోన్న గుత్తేదారులు, 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్ఎన్డిపి పనులు, 238 కోట్లతో 21 ప్రాంతాల్లో పనులు. హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం పనులు 2 ఏళ్లుగా సాగుతున్నాయి. అధికారుల అశ్రద్ధ, ఆర్థిక ఇబ్బందులు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 238 కోట్లతో 21 ప్రాంతాల్లో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల పనులకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ఒక చెరువు నుంచి మరో చెరువుకు అనుసంధానిస్తూ నాలాల విస్తరణ, బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు సరిపడా లేకపోవడంతోనే పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు 238 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. నిర్మాణ వ్యయంలో మెజారిటీ సొత్తు బ్యాంకు రుణం ద్వారా, మిగతా మొత్తం స్థానిక సంస్థలు భరించేలా నిర్ణయించారు. శివారు ప్రాంతాల్లో ఎస్ఎన్డిపి కోసం జీహెచ్ఎంసీ 680 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఇందులో 160 కోట్లు శివార్లకు కేటాయించింది. 31% స్థానిక సంస్థలు సమకూర్చాలి. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న స్థానిక సంస్థలు ఎస్ఎన్డిపికి అవసరమైన నిధులు సమకూర్చడంలో విఫలమవుతున్నాయి. వేతనాలు, నిర్వహణ ఖర్చులకే ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో నాలాలకు నిధులు ఎలా ఇస్తామని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. శివార్లలో 21 పనులకు గాను కేవలం 9 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని చోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆస్తుల సేకరణ ఇబ్బందులతో ఇంకొన్ని చోట్ల పనులు ఆగిపోయాయి. కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన గత సర్కారు నిధుల విడుదల విషయం మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయనుకున్న స్థానికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ పలు ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గ్రేటర్లో 747.45 కోట్లతో 37 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 30 పూర్తయ్యాయి. 7 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అంబర్పేట సిపిఎల్ వద్ద పోలీస్ విభాగానికి చెందిన స్థలం సేకరించాల్సి ఉంది. దీంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి. ఈ విషయంపై తాజాగా పోలీస్ అధికారులతో మాట్లాడామని, స్థలం ఇచ్చేందుకు అంగీకరించారని ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు. నల్లకుంట కూరగాయల మార్కెట్ నుంచి భాగ్లింగంపల్లి వైపు పనులు ఇప్పటికీ సాగుతున్నాయి. సరూర్ నగర్, కుకట్పల్లి వంటి ప్రాంతాల్లో పనులు పూర్తయినా ముప్పు పూర్తిగా తొలగలేదు. ప్రస్తుతానికి భారీ వర్షాలు లేకపోయినా రాబోయే రోజుల్లో కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. పూడికతీత పనులు నెమ్మదిగా సాగుతుండడం, అసంపూర్ణంగా పనులు చేస్తుండడంతో ఈసారి కూడా ముప్పు తప్పేలా లేదు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.